కోర్టు అంటే తక్కువ ఖర్చుతో కూడుకుంది. అన్ని డబ్బులు పెట్టిన తర్వాత వాడు వస్తాడో రాడో తెలియదు. చాలా మంది ఉన్నారంట మిస్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తెలుసుకోవాలి, పిల్లలు ఎప్పుడు తెలుసుకుంటారో కానీ కొంచెం ఇబ్బంది. అంటే వాస్తవానికి సినిమాలో కోర్టులు వేరే ఉంటాయి, అవును, రియల్ వేరే ఉంటాయి. ఈ అబ్బాయి టోటల్ గా రియల్ గా తీసుకొచ్చాడు. అసలు అక్కడ ఎంత డీటెయిల్ గా వెళ్ళాడంటే అబ్బాయి బయట చెప్పులు ఇప్పి వెళ్తారట కోర్టు. నేను మరీ ఎక్కువ చేస్తున్నావు జగదీష్ అంటే, లేదమ్మా ఇప్పి చెప్పులు ఇప్పి వెళ్తారు. డైలాగ్ కూడా ఉంది, వస్తారు కానీ నీతి జాలి దయ, చెప్పులతో పాటు జాలి దయ సాయి కుమార్ గారి డైలాగ్ ఉంది. వెళ్ళినప్పుడు మీరు నమ్మరు, షార్ట్ గ్యాప్, పెద్ద పెద్ద గ్యాప్లు ఏమి వచ్చేవి కాదు, అందరూ సీనియర్సే. కోర్టులో ఉన్నప్పుడు రియల్ గా ఫీల్ అయ్యాం మేము, ఆటోమేటిక్గా వెళ్ళిపోయాం అందులోకి. వాడు మా కొడుకు, జరుగుతున్నది మంగపతి, అందరు ఎంత సిన్సియర్. కోర్టులోనే భయం వేసింది ఒక్కొక్కసారి, కోర్టులోకి వెళ్ళాలంటే నిజంగా కూడా భయం వేసింది. ఇలా ఉంటుంది ఆటోమేటిక్గా అక్కడ మేము మెత్తబడిపోయాం. నిజంగా మా అబ్బాయి కొన్ని బిట్లు ఉంటాయి బయట నిలబడి చేసేవని, సేమ్ అది వెళ్ళామేమో అనిపిస్తుంటుంది. అది చూస్తుంటే ఎప్పుడో వెళ్ళాం ఇక్కడికి అన్న ఫీలింగ్. అంటే అబ్బాయి తీసుకొచ్చి పెట్టడము, ఇటు వీళ్ళు పెట్టడం, మాట్లాడేటప్పుడు మటుకు నిజంగానే ఫీల్ అయ్యాం. అదే రకమైన మీరు కోర్టులో జరుగుతుంది సీన్, 10 days జరిగింది. 10 days జూనియర్స్ అంతా సేమ్ ఉండాలి, వచ్చిన వాళ్ళు పోతారు. లాస్ట్ డే తీర్పు ఆటోమేటిక్ గా జూనియర్ లాయర్లు అంతా జూనియర్స్ ఉంటారు, కొట్టేసారు చెప్పట్లు. అంటే ఆటోమేటిక్ గా అందులో మేమే కాకుండా మామూలుగా జూనియర్స్ అయిపోతుంటారు. అలా కాకుండా 10 days వాళ్ళు ఉన్నందుకు ఆటోమేటిక్ గా అది ఫీల్ అయిపోయి చప్పట్లు కొడితే షార్ట్ ఒకే టైర్ కొట్టేసారు. అంతలా ఇన్వాల్వ్ అయిపోయారు వాళ్ళు.